మీ వ్యాపారం కోసం ఒక ఎలక్ట్రిక్ ఆటో కావాలనుకుంటున్నారా? అయితే మీరు రోజువారీ ఉపయోగాల కోసం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటున్నారా? అయితే ఆగండి, రెండు ఎలక్ట్రిక్ వాహనాలు కొనాల్సిన అవసరం లేదు. మన భారతదేశానికి చెందిన సర్జీవి కంపెనీ వాళ్ళు ఒక కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకొచ్చారు. ఇది ఒక 2-in-1 ఎలక్ట్రిక్ వాహనం. ఇది ఎలక్ట్రిక్ ఆటో కింద పనిచేస్తుంది, ఎలక్ట్రిక్ స్కూటర్ కింద కూడా పనిచేస్తుంది. ఒక అద్భుతమైన టెక్నాలజీ ఈవీ ఇండస్ట్రీలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. ఏంటి ఆ అద్భుతమైన టెక్నాలజీ, ఆ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఈ వీడియోని మీరు సరిగ్గా గమనించినట్లయితే ఒక వ్యక్తి ఒక ఎలక్ట్రిక్ ఆటోని నడుపుతున్నారు. అలానే అతను కొన్ని కాయగూరల్ని తన ఎలక్ట్రిక్ ఆటో యొక్క వెనక భాగంలో లోడ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలోని కాయగూరల్ని ఇంటి వద్దకి డెలివరీ చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే అసలైన మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఇతని డెలివరీస్ ని ఇచ్చేసిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ ఆటోని ఇంటికి వేసుకెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఎలక్ట్రిక్ ఆటోలోని ఒక బటన్ ప్రెస్ చేసి కొన్ని అడ్జస్ట్మెంట్లు చేస్తే చాలు ఈ ఎలక్ట్రిక్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ కింద మారిపోతుంది. ఇది కేవలం 3 నిమిషాల్లోనే జరుగుతుంది. ఉదాహరణకి ఒక చిన్న సందే ఉంది, ఆ సందులో ఎలక్ట్రిక్ ఆటోని నడపడం అసాధ్యం. అటువంటి టైంలో డ్రైవర్ గారు సింపుల్ గా ఎలక్ట్రిక్ ఆటోని ఎలక్ట్రిక్ స్కూటర్ కింద మార్చి అటువంటి ఇరుకు సందుల్లోకి స్కూటర్ వేసుకుని ప్రయాణించవచ్చు. ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి సెగ్మెంట్ అడాప్టింగ్ ఎలక్ట్రిక్ వాహనం. మీకు ఇప్పుడు ఒక డౌట్ ఉండొచ్చు, ఈ ఎలక్ట్రిక్ ఆటోకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి రెండు వాహనాలకి ఒకటే మోటార్ యూజ్ చేస్తారా అని. దాని గురించి చింతించాల్సిన పనే లేదు. ఎందుకంటే ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉపయోగించే మోటార్ వేరేగా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఆటోలో ఉపయోగించే మోటార్ వేరేగా ఉంటుంది. అలానే ఈ రెండు వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీలు కూడా వేరేగా ఉంటున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉపయోగించేది 6 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్. అలానే ఎలక్ట్రిక్ ఆటోలో ఉపయోగిస్తున్నది 15 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అలానే ఎలక్ట్రిక్ ఆటో ఈ రెండు కూడా తమ సొంత బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2 బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తున్నారు, ఎలక్ట్రిక్ ఆటోలో 3 బ్యాటరీ ప్యాక్స్ ని ఉపయోగిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ వాహనంలో మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. మొదటిది S32 PV. ఈ వాహనం ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో కింద ఎలక్ట్రిక్ స్కూటర్ కింద పనిచేస్తుంది. రెండవది S32 LD. ఇది లోడర్ ఎలక్ట్రిక్ ఆటో కింద ఎలక్ట్రిక్ స్కూటర్ కింద పనిచేస్తుంది. మూడవది S32 HD. ఈ వాహనం క్లోజ్డ్ లోడర్ ఆటో కింద ఎలక్ట్రిక్ స్కూటర్ కింద పనిచేస్తుంది. చివరిగా S32 FB. ఈ వాహనం లైట్ లోడర్ ఎలక్ట్రిక్ ఆటో కింద ఎలక్ట్రిక్ స్కూటర్ కింద పనిచేస్తుంది. ఇక ఎలక్ట్రిక్ వాహనం పూర్తిగా మెటల్ బాడీతో తయారు చేశారు. అలానే ఈ వాహనంలో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ని ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రిక్ ఆటోని ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 2 సెపరేట్ ఛార్జర్ని అందజేస్తున్నారు. ప్రస్తుతానికైతే కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ వాహనం యొక్క స్పెసిఫికేషన్ వివరాలని వెల్లడించలేదు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, రేంజ్, టాప్ స్పీడ్ వంటి వివరాలని వెల్లడించలేదు. మేము అంచనా వేస్తుంది ఏంటంటే తక్కువ అనుకుంటే ఒక 100 కిలోమీటర్ల నుంచి ప్రారంభం అవుతుంది. కారణం ఏంటంటే స్కూటర్లతో 2 బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు, ఆటోతో 3 బ్యాటరీ ప్యాక్స్ అందజేస్తున్నారు. ఈ వాహనం యొక్క రేటు వివరాలు త్వరలోనే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే మీరు కామెంట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంత రేటు పెడితే మీరు కొంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రేటు మాతో షేర్ చేద్దామనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.